Hi, welcome back to my channel. This is for Chandu. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ క్రియాంటెక్ 0508. ఈరోజు మన తమ్ముళ్ళు చూసారు కదా, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ గ్రాన్యూల్స్ అనమాట. సో మరి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలామంది ల్యాబ్ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే మంచి ఛాన్స్ ఇది. ఇంటర్వ్యూలు అయితే జరగబోతున్నాయి. తెలుసు కదా మీకు గ్రాన్యూల్స్ కంపెనీ. సో ఇప్పుడు దాని నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి. అటెండ్ అయ్యి జాబ్ కొట్టండి, బాగుంటుంది. ఓకేనా? సో న్యూ వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే మీ సర్కిల్లో కానీ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి. ఓకేనా? సో చూడొచ్చు, ఈరోజు అయితే మనకు గ్రాన్యూల్స్లో అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి మియాపూర్లో. చూద్దాం మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎక్కడ అనేది. చూడొచ్చు మనకు గ్రాన్యూల్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ మియాపూర్. మనకి ఇక్కడ ఎందులో ఏమేమి ఉన్నాయంటే ప్రొడక్షన్ ఉంది, క్వాలిటీ కంట్రోల్, ఐపీక్యూఏ, వేర్ హౌస్, ఇంజనీరింగ్, యూఎస్డి ఫార్ములేషన్ అనమాట. సో వీటిలో అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. చూద్దాం మరి ఎలిజిబిలిటీ ఏముంది, ఏం కథ, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది చూద్దాం. మనకు ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు 25th May 2025 సండే 10 AM to 2 PM వరకు అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రేపు సాటర్డే, రేపు సండే 25th May సండే మార్నింగ్ 10 AM to 2 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో 100% అటెండ్ అవ్వండి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నవాళ్ళు. ఫస్ట్ మరి సీరియల్ నెంబర్ పోస్ట్ ఏంటి, మనకి రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏమేమి కావాలో అడుగుతున్నారు అంటే ఇలాంటి పోస్ట్లో. ఫస్ట్ ఒకటి గ్రాన్యులేషన్ బై రోస్టర్ కోటింగ్లో దాంట్లో అది ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఐటీఐ, డిప్లొమా, డిఫామ్, బిఎస్సి, బీఫామ్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అడుగుతున్నారు. 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంట. గుర్తుపెట్టుకోండి. మెషిన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏం అడుగుతున్నారు అంటే ఆర్ఎంజీ, ఎఫ్బిపి, ఎఫ్బిఈటి, రోస్టర్ కోటింగ్, రోల్ కంపాక్టర్. సో వీటి మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు, మెషిన్స్ అండ్ వర్క్స్. ఓకేనా? ఫస్ట్ పోస్ట్ అనమాట ఇది, దీనికి సంబంధించింది ఇది. మనకు ఇంకోటి రెండో పోస్ట్ వచ్చేసి కంప్రెషన్. ఓకేనా? ఇందులో ఏంటి, మనకు ఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో దీనికి వచ్చి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, డిఫామ్, బిఎస్సి, బీఫామ్. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 2 to 6 years అంట. మెషిన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమిట్లలో ఉండాలి, ఆటా, ఫెట్టే, కోర్సాక్, సేంజ్, కిలాన్ అండ్ కాడ్మాక్. సో వీటిలో వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెషిన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మూడోది వచ్చేసి మనకు కోటింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్. ఇది కూడా దీనికి వచ్చే క్వాలిఫికేషన్ కూడా మనకి ఏమడుగుతున్నారంటే ఐటీఐ, డిప్లొమా, డిఫామ్, బిఎస్సి, బి ఫార్మసీ. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ అయితే 2 to 6 years దీనికి కూడా అడుగుతున్నారు. దీనికి కూడా ఏంటంటే ఓరా, గ్లాట్, ఏసీజీ, స్మార్ట్, క్యాన్సన్స్, బెట్కమ్. సో వీటిలో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి వీటి మీద కూడా. ఓకేనా? బెటోకెమ్ అంట, వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 4th one బాటిల్ బ్లిస్టర్ ప్యాకింగ్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకు కూడా ఇందులో ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ రోల్ వర్క్ అయితే అది ఉంటుంది. దీనికి వచ్చే క్వాలిఫికేషన్స్ కూడా ఐటీఐ, డిప్లొమా, డిఫామ్, బిఎస్సి, బి ఫార్మసీ. సో వీటికి ఇది కూడా ఇదే క్వాలిఫికేషన్ ఉంది. మస్ట్ అండ్ షుడ్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో అయితే మ్యాక్సిమం అది ఉంది. దీనిలో చూసుకుంటే బ్లిస్టర్, కార్టోనేటర్, పుల్మాన్, బిక్యూఎస్, ఐఎంఏ పీజీ, బాటిల్, సివిసి, ఫార్మా ప్యాక్, కాంటెక్, లేబింగ్. సో వీటి మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ అండ్ మెషిన్స్ అనమాట ఇవి. ఓకేనా? 5th one చూసుకుంటే క్యాప్సిల్స్ ఫిల్లింగ్ ఇన్స్పెక్షన్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్. దీనిలో కూడా కావాల్సిన రోల్ కూడా చేయాల్సిన రోల్ అదే, ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా. 5th one చూసుకుంటే మనకు క్యాప్సిల్ ఫిల్లింగ్ ఇన్స్పెక్షన్. దీనిలో రోల్ వచ్చేసి మనకు ఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్. ఇది కూడా ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, డిఫామ్, బిఎస్సి, బీఫామ్. ఈ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years కంపల్సరీ అడుగుతున్నారు. సో మెషిన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దేని మీద అంటే AF90T, AF15GT,
జెడారో 200, టీటీఎస్, హాట్నెట్, ప్రింటింగ్, బ్రాండ్ సీలింగ్, ఏసీజీ క్యాప్సిల్, చెకింగ్ వేర్స్, సెన్సూమ్. సో వీటి మీద అయితే వీళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 6th వన్ చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్ అనమాట. క్వాలిటీ కంట్రోల్లో చూసుకుంటే ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ రోల్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బీఎస్సీ, బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయాలి. వీళ్ళకు మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ కూడా 2 to 6 years అడుగుతున్నారు. వీళ్ళకు మిషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దేని మీద ఉండాలంటే ఇన్స్ట్రుమెంట్ అనాలిసిస్, హెచ్పిఎల్సి, జీసీ, ఎల్సిఎంఎస్, జీసీఎంఎస్, మైక్రోబయాలజీ. సో వీటి మీద వీళ్ళకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 6th వన్ రోల్ తీసుకుంటే మనకు అది క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ఆపరేటర్ ఎగ్జిక్యూటివ్ అనమాట ఈ రోల్. చెప్పాను కదా, దీనికి సంబంధించి కూడా మనకు బీఎస్సీ, బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ మీద అనాలిసిస్, హెచ్పిసిఎల్, హెచ్పిఎల్సి ఉండాలి, జీసీ, ఎల్సిఎంఎస్, జీసీఎంఎస్ అండ్ మైక్రోబయాలజీ. వీటిపైన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 7th వన్ వచ్చేసి మనకు ఐపీక్యూఏ. దీనిలో రోల్ వచ్చేసి మనకు ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్. ఇందులో రోల్ కూడా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బీఎస్సీ, బీఫామ్, ఎంఫామ్ అండ్ ఎంఎస్సి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ కూడా, దీనికి కూడా 2 to 6 years అంటే 2 to 5 years అడుగుతున్నారు. దీనికి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 2 నుంచి 5 సంవత్సరాల మధ్య ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. మనకు దేని మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్. సో వీటి మీద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మనకి 8th వన్ చూస్తే వేరోస్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇందులో రోల్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్. ఇందులో కూడా ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ. ఇది ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా మస్ట్ అండ్ షుడ్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. వీళ్ళకి దేనిపైన ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఆర్ఎం, పిఎం, పీజీ. సో వీటిపైన కంపల్సరీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిందే. 9th వన్ చూసుకుంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే రోల్ వచ్చేసి టెక్నీషియన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఈ రోల్ అనమాట. ఇక్కడ ఇలా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా మస్ట్ అండ్ షుడ్ 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఎక్స్పీరియన్స్ వర్క్ దేని మీద ఉండాలంటే వీళ్ళకు ప్రాసెస్ మెయింటెనెన్స్, వీటిపైన వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మరి ఇది ఇక్కడ కింది ఇచ్చారు చూడొచ్చు. క్యాండిడేట్స్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఏ టెక్నికల్ కాంట్రాక్ట్ సర్వీసెస్, ఫార్మేషన్, ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అటెండ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అంటే మనకు హోటల్ విఆర్ అశోక గ్రాండ్, అల్విన్ క్రాస్ రోడ్, మియాపూర్, హైదరాబాద్. సో ఈ లొకేషన్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు 084186964000. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీకు లొకేషన్ అనేది వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫోటో కాపీస్ టు క్యారీ. మీరు ఏమేమి తెచ్చుకోవాలి, మరి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఒకటి రెజ్యూమ్ ఉండాలి కంపల్సరీ మీతో పాటుగా, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ అండ్ లాస్ట్ 3 months ప్లే స్లిప్స్ ఆఫ్ కరెంట్ ఆర్గనైజేషన్. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రతి దాంట్లో ఎక్స్పీరియన్స్ అడిగాను కాబట్టి మీ దగ్గర లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ ఉండాలి ఒకటి కంపల్సరీ, ఓకేనా. లాస్ట్ 3 months పే స్లిప్స్ కూడా కంపల్సరీ క్యారీ చేసుకోవాలి. పే స్లిప్స్ ఉంటాయి కదా, కరెంట్ ఆర్గనైజేషన్స్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానిలో లాస్ట్ 3 months పే స్లిప్స్ కంపల్సరీ ఉండాలి, ఓకేనా. ఇది క్యారీ చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ రిలీవింగ్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్స్. రిలీవ్ చేసిన సర్వీస్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మీకు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అవి కూడా క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఆధార్ అండ్ పాన్. సో అన్ని మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్ళండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నోట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడొచ్చు. వర్క్ లొకేషన్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలాపూర్, హైదరాబాద్ 500043, ఓకేనా. ఇది పిన్ కోడ్. షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ ఆపరేషన్స్, ఓకేనా. షిఫ్ట్ ఆపరేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. స్పాట్ లెటర్స్ విల్ బి గివెన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్ట్ టు డాక్యుమెంట్ సబ్మిషన్. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇమీడియట్లీ అయితే ఆఫర్ లెటర్ అయితే ఇచ్చేస్తారట అప్పుడే, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఓన్లీ క్యాండిడేట్స్ విత్ ఓఎస్డి ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ కెన్ అటెండ్ ఇన్ ది ఇంటర్వ్యూ.
ఓన్లీ క్యాండిడేట్స్ విత్ ఓఎస్డి ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ కెన్ అటెండ్ ది ఇంటర్వ్యూ. ఓకేనా, ఇది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మంచి ఛాన్స్, దాదాపు 9 డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే ఉన్నాయి. సో 100% అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ ల్యాబ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో ఒకసారి అయితే అటెండ్ అవ్వండి, మంచి ఛాన్స్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, క్రియాంటెక్ 0508.